మీ అందరికీ నా వందనాలు. అయితే దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం జరిగించాడు. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవుని కృప, అయ్యగారి ప్రార్థన, సంఘ బిడ్డలందరూ నా యొక్క కుమార్తెని తమ కుమార్తెలాగా భావించి ఎంతోమంది కన్నీటి ప్రార్థన చేయడం వల్ల దేవుడు మా జీవితంలో ఒక గొప్ప మేలు జరిగించారు. ఎందుకంటే మేము ఎక్కడ అవమానించబడ్డామో తిరిగి దేవుడు మమ్మల్ని అక్కడే నిలబెట్టాడు. మేము ఎప్పుడు కూడా మా పాపని యుఎస్ పంపించాలని కానీ ఇంకా గొప్ప స్థితిలో ఉండాలని కానీ ఎప్పుడు అనుకోలేదు. మాకు ఒక మంచి కుమారుణ్ణి దయచేయి తండ్రి, మాకు కుమారుడు లాంటి కుమారుని దయచేయి తండ్రి అని ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతకరంగా ఈ బాబు అక్కడ ఉన్నటువంటి హెప్సిబా వాళ్ళు చర్చికి వెళ్ళడం జరిగింది. ఆయనే వెతుక్కుంటూ వెళ్ళాడట, ఒక తెలుగు చర్చికి వెళ్ళాలి అని. వెళ్ళినప్పుడు నాకు మంచి అమ్మాయిని చూడండి పాస్టర్ గారు అని చెప్పడం జరిగిందంట. అయితే ఈ విషయం వాళ్ళకి చెప్పి కూడా 8 months క్రితము చెప్పడం జరిగిందంట. 8 months కూడా వాళ్ళు మాకు చెప్పలేదు. అయితే తర్వాత ఎప్పటికో చెప్పారు, ఇట్లా ఒక సంబంధం వచ్చింది. ఆయనకి ఆరాధన చేసేటప్పుడు జెరుషా గుర్తు వచ్చిందంట శ్రీకాంత్ గారికి. ఆ జెరుషా గుర్తు రావడం వలన వెంటనే వాళ్ళు ఇక్కడ అల్బస్ వాళ్ళకి ఫోన్ చేసి, మరి అల్బస్ మేము అసలైతే యాక్చువల్గా ఆ రోజు ఏమైందంటే ఖమ్మం బయలుదేరాము, హైదరాబాద్ వెళ్ళిపోదాం, పాపను ఏదో ఒక కోర్సు డిగ్రీ అయిపోయింది కదా కోర్సులో జాయిన్ చేద్దామని మేము బయలుదేరడం జరిగింది. మేము హైదరాబాద్ మొత్తం ప్యాకింగ్ చేసుకొని వెళ్తూ ఉన్నాము. ఖమ్మం వరకు వెళ్ళాక అల్బస్ ఫోన్ చేశాడు, ఎక్కడున్నారు మీరు అని అంటే, మేము హైదరాబాద్ జెరుషాని కోర్సులో జాయిన్ చేయడానికి వెళ్తున్నామని చెప్పాము. మీరు అర్జెంటుగా మీరు వెనక్కి వచ్చేసేయండి అన్నారు. వెనక్కి అంటే మళ్ళీ పాప అంది, నేను మళ్ళీ లైఫ్లో సెటిల్ అవ్వాలి, మీరేంటి నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోతున్నారు మళ్ళీ అనేసి ఒకటే గోల. దేవుని చిత్తం అయితే జరుగుద్ది అనేసి మేము ప్రార్థనలో పెట్టాము. మరి వాళ్ళు ఉండేది మన ఆంధ్ర తెలంగాణ కాదు, ఎక్కడో ముంబై. మరి వాళ్ళు అంటే తెలుగు వాళ్ళే కానీ అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అనమాట, తెలుగు సరిగ్గా రాదు. చాలాసార్లు మేము భయపడ్డాము. ఒక 4-5 months అయిపోయింది, అయినా భయపడుతున్నాం, ఎందుకంటే దూరం కదా. మరి వాళ్ళ కల్చర్ వేరు, మనది వేరు, మరి కలుస్తుందో లేదో అని చాలాసార్లు భయపడడం జరిగింది. మరి ఆఖరికి మ్యాచ్ సెటిల్ అయిపోతుంది అన్నప్పుడు కూడా మేము వెనక ముందే ఉన్నాము, ఎందుకంటే దేవుడు మొదటిసారి జరిగినట్లు రెండోసారి జరగకూడదని అందరు ప్రార్థిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఇక్కడ మన కృపమ్మ గారు అనే ఉంటుంది ఆంటీ, మన చర్చికి వస్తూ ఉంటుంది. తనకు వచ్చిన ప్రతి దర్శనం నెరవేరుతుంది. అయితే ఒక 1 year బ్యాక్ మాకు ఒక విషయం చెప్పారు, ఏమనంటే ఆంటీ, అమ్మ నేను జెరుషాకి మ్యాచెస్ చూస్తున్నారా అన్నది. అంటే లేదా ఆంటీ ఇంకా ఏం లేదు అనిస్తాను. జెరుషాది మ్యాచ్ సెటిల్ అయినట్టు చూశాను నేను, కానీ ఆ అమ్మాయి వివాహము మన చర్చిలో అవుతుంది అని చెప్పింది. యాక్చువల్గా మన క్రిస్టియన్ కమ్యూనిటీలో మ్యారేజెస్ ఎక్కడ అవుతాయి, అబ్బాయి ఇంటి దగ్గర అవుతాయి కదా, ప్రదానం చేసి పంపిస్తాం. నేను అనుకున్నాను ఇదేంటి మన ఇంట్లో మన చర్చిలో ఎందుకు జరుగుద్ది, జెరుషా పెళ్ళి సన్ని పెళ్ళి మన చర్చిలో జరుగుద్ది కదా అనుకున్నా. మరి దేవుని చిత్తం ఎట్లా ఉంటుంది అనుకున్నా, కానీ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఫస్ట్ ముంబైలో అనుకున్నాం వివాహము, కానీ కొన్ని కారణాల వల్ల అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి చర్చికి మన అయ్యగారి చేతుల మీదుగా ఈ యొక్క వివాహం జరగడం దేవుడు యొక్క ఆశ్చర్యకారంలో. ఎందుకంటే దేవుడు, మేము ఎంత అవమానం పొందాము, దాదాపు ఒక 7 years, మేము 6 years బాధపడ్డాం. చాలామంది అడిగారు మమ్మల్ని, మీరు ఇంత భక్తిగా ఉంటారు, ఇంత ప్రార్థనలు చేస్తారు, మీకెందుకు ఇట్లా అయింది మీ జీవితంలో, మరి అయ్యగారు మీతోనే ఉంటారు, మరి మీకు శాపం వచ్చిందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు కొన్ని ఎలో చేస్తారు జీవితాల్లోకి, ఎందుకంటే ఒక కీడు వెనక మేలు ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఒక అద్భుత కార్యం చేస్తాడు. మరి అందరు పిల్లలు వెళ్తున్నారు, మీ పిల్లలకి బ్లెస్సింగ్ లేదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. యుఎస్ వెళ్తే బ్లెస్సింగ్ కాదండి, ఇక్కడ ఉన్నంత మాత్రం బ్లెస్సింగ్ రాలేదని ఎప్పుడు అనుకోవద్దు. ఇక్కడ ఉన్న దేవుడు మనతో ఉంటాడు, యుఎస్లో ఉన్న దేవుడు మనతో ఉంటాడు. ఎందుకంటే దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఎన్నో అద్భుతములు చేస్తాడు. మరి పాపకైతే మంచి బాబు దొరికాడు, మంచి ఫ్యామిలీ దొరికింది. మేము ఊహించిన దానికంటే అత్యధికమైన దీవెనలు దేవుడు మాకు ఇచ్చాడు. అంతేకాదు ఇంకొక విషయం కూడా, మీరు అందరినీ సారీ చెప్తున్నాను, సంఘం అంతటినీ పిలవాలంటే చాలా ఖర్చు అయిపోద్ది, కొంతమందికి మాత్రమే చెప్పాము, మీరు ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి. ఇంకొక పాప తిరిగి అమెరికా వెళ్ళేటప్పుడు చిన్న అంటే కృతజ్ఞత కూడిక పెట్టుకుందాం అనుకుంటున్నాము, ఒక మీటింగ్ లాగా.
అంతేకాకుండా సన్నీ వివాహం కూడా ఉంది. ఆ బాబుకి కూడా ఒక మంచి అమ్మాయి రావాలని మీరందరూ ప్రార్థనలో పెట్టండి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్లో తానే అమ్మగారు కావాల్సి ఉంది కాబట్టి ఒక మంచి కుమార్తెని దేవుడు మనకి దయచేయాలని మీరందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరికీ వందనాలు. తన వీసా కూడా త్వరలో రావాలని మీరందరూ ప్రార్థించండి. యేసుక్రీస్తు నామముకే మహిమ కలుగును.